వైసీపీ రెచ్చగొట్టే ధోరణి చేస్తుంది. హత్యకు పాల్పడిన వారు వైసీపీ నాయకుల అనుచరులే. గిరిజన మహిళ బిడ్డక ఉషారాణి హత్య సంఘటనకు సంబంధించి శవ రాజకీయం తగదని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పడాల భూదేవి అన్నారు. అతి తక్కువ సమయంలోనే హత్యకు సంబంధించిన ముద్దాయిలను పోలీసులు పట్టుకున్నారని, ఇది కూటమి ప్రభుత్వ పనితీరుకు నిరసనమని అన్నారు. అలాగే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు జాడ శ్రీధర్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయ్ కళావతిపై తీవ్ర ఆరోపణలు చేశారు. హత్యకు పాల్పడిన వారు వారి అనుచరులే అని ఆరోపణ చేశారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. గిరిజన బాలిక బిట్టిక ఉషారాణి హత్య పట్ల ప్రభుత్వం 100% పారదర్శకతతో ఆ కుటుంబానికి న్యాయం చేసేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, ఇటువంటి పరిస్థితుల్లో వైసీపీ రాజకీయ లబ్ధి కోసం నిర్వహిస్తున్న కార్యక్రమాలు రెచ్చగొట్టేదిగా ఉన్నాయని స్థానిక తెలుగుదేశం పార్టీ టీడీపీ ఇన్ఛార్జ్ పడాల భూదేవి విమర్శించారు. శుక్రవారం మండల టీడీపీ ఇన్ఛార్జ్ గండి రామినాయుడు పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గత వైసీపీ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది చిన్నారులపై అఘాయిత్యాలు జరిగాయని పేర్కొన్నారు. అప్పట్లో ఎవరికి కూడా న్యాయం జరగలేదని, తాము సమస్యలు మాత్రమే ప్రస్తావించామని, ఎన్నడూ రాజకీయం చేయలేదని చెప్పారు. స్థానిక మండలంలోని బర్న సీతంపేట గ్రామానికి చెందిన గిరిజన మహిళ బిడ్డిక ఉషారానికి జరిగిన సంఘటన తమనెంతో కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటన వివరాలు తెలిసిన వెంటనే తాను ఉన్నతాధికారులతో పాటు తమ పార్టీ అధినాయకులతో కూడా మాట్లాడి నిందితులను పట్టుకునేందుకు తన వంతు కృషి చేశానన్నారు. ప్రశాంతతకు నిలయంగా ఉన్న పాలకొండ వంటి ప్రాంతాల్లో ఇంతటి దుర్మార్గమైన సంఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇటువంటి శవ రాజకీయాలను ప్రజలు హర్షించరని, వైసీపీ పార్టీ నాయకులకు ఇంతటి పరాభవం తర్వాత కూడా జ్ఞానోదయం కాకపోవడం విడ్డూరంగా ఉందని తెలిపారు. నిందితులుగా ప్రస్తుతం తెలియవస్తున్న వ్యక్తి గతంలో వైసీపీ హయాంలో వాలంటీర్గా పనిచేశాడని, దీంతో స్థానిక నాయకులు కొంతమంది ఆ పార్టీ వారే ఈ వ్యక్తికి విద్యావంతురాలైనటువంటి ఒక గిరిజన బాలిక పైన జరిగినటువంటి అత్యంత కిరాతకమైనటువంటి హత్య చేసి చెరువులో ఆమెకి కాళ్ళు చేతులు కట్టి నడుము తాడి కట్టి పడేసినటువంటి సంఘటన పాలకొండ నియోజకవర్గం ప్రజలందరి మనసుల్ని కాల్చివేస్తుంది. నిజంగా అది మానవతా దృక్పథంతో చూసినా కూడా చాలా ఎవరు మనసు అలా చేయాలనిపించిందా అన్నది చాలా బాధేస్తుంది కదా. అలాంటి కిరాతకమైనటువంటి చర్యలు తీసుకునే వ్యక్తులు కూడా పాలకొండ ప్రజల్లో పాలకొండ నియోజకవర్గంలో ఉన్నారా అన్నది ఒక భయాందోళనకు గురి చేస్తుంది. నిజంగా ఎప్పుడూ చూడని ఎప్పుడూ జరగని సంఘటన ఒక గిరిజన బాలిక పైన జరిగింది. ఇంకా ఎవరిపైనైనా జరగవచ్చు, కానీ ఇలాంటి చర్యలను మనం ధైర్యం ఇవ్వాలి. అలాగే ఇటువంటి జరగకుండా చూసుకునే ప్రక్రియ కూడా మనం కొనసాగించాలి. కానీ ఇలాంటివి వైసీపీ వాళ్ళు చాలామంది దీన్ని శవ రాజకీయాలుగా మార్చి ఇంకా ఉద్రేకం పుట్టించే చర్యలుగా మాట్లాడడం జరుగుతుంది. ఎప్పుడూ కూడాను కూటమి ప్రభుత్వం మహిళల పట్ల ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్నది మీరే చూసుకోవాలి. గతంలో ఎన్ని హత్యలు జరిగాయో రికార్డు పరంగా ఉన్నాయి, కానీ ఇప్పుడు అలాంటి దుష్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తొందరగా పట్టుకొని శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటుంది. హోంమంత్రి గారు కూడాను చాలా తొందరగానే స్పందించి పోలీస్ శాఖ వారికి చాలా కఠినమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల ప్రకారం ఎవరైతే ఆ హంతకులు ఉన్నారో వాళ్ళకి తొందరగా డిఎస్పీ గారితో మాట్లాడాను. సాయంకాలంలోగా ఒక కొలిక్కి వస్తుందని వారు కూడా నాకు చెప్పడం జరిగింది. ఇదైతే క్షమించరాని విషయము, దీంట్లో ఎక్కడ ఇది అన్నది లేదు. తొందరగానే చర్యలు తీసుకొని ఎవరైతే శిక్ష అర్హులు ఉన్నారో వాళ్ళకి తొందరగా అదుపులోకి తీసుకొని వాళ్ళకి కఠినమైనటువంటి చర్యలు శిక్ష వేసే విధంగా. ఇంకా మీ సంస్కృతి మార్చుకోరా, ప్రజలు మీకు చీకొట్టి మిమ్మల్ని ఏదో ఒక మూల ఇసురు కొట్టేస్తే ఇంకా ఇలాంటి పాపాలు దౌర్భాగ్యం పనులు చేసి మీరు మా ప్రభుత్వం మీద నిందలేస్తుంటే, నేను రాజకీయం చేస్తుంటే ఆడపడుచులు ఏ విధంగా తిరగాలి చెప్పండి. అత్యవసర ఆంబోతులు మీరు రోడ్డు మీద తిరిగి మమ్మల్ని మాట్లాడుతుంటే మిమ్మల్ని ఏమనాలి? మిమ్మల్ని ప్రజలు క్షమిస్తారా? ఏ ఒక్క విషయంలోనే సరే మీకు పలానా మంచి పని మేము చేసామని మీకు ఏమైనా ఉందా? విక్రాంత్ గారి మనుషులు ఇలా రోడ్డు మీద విచ్చలవిడిగా తిరిగి ఇలా మడలు మానభంగాలు చేస్తుంటే
మళ్ళీ తిరిగి అవి రాజకీయాల కోసమను మీ సాక్షి పత్రికల్లో ఒక పనికి కూడా మేము చెప్తున్నాం. మీరు దయచేసి ఈయన వెనుకున్నటువంటి నాయకులను కూడా పట్టుకోండి, వాళ్ళని కూడా ఇందులో ముద్దాయిలుగా చేర్చండి. ఈ ఇన్వెస్టిగేషన్ లో పూర్తి స్థాయిలో వాళ్ళకి సహకరించినటువంటి వ్యక్తుల్ని మీరు అరెస్ట్ చేసి ఈ ప్రజాస్వామ్యానికి ఈ కూటమి ప్రభుత్వంలో ఎలాంటి అన్యాయాలు జరిగినా ఊరుకునే పరిస్థితి లేదని చెప్పి ఈ పోలీస్ వారిని మేమందరం కూడా అభ్యర్థించడం జరుగుతుంది. అవునా, మేమందరం ఒకసారి పిల్ల తాలూకు ఇంటికి వెళ్ళి మా యొక్క సానుభూతి తెలిపి మీ కష్ట నష్టాల్లో మేము ఉంటామని చెప్పి మా ఎమ్మెల్యే గారితో పాటు మేము కూడా వాళ్ళకి వెళ్ళడం జరుగుతుంది. అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హత్యకు గురైన ఉషారాణి గారు వాళ్ళు ఆ గ్రామ సర్పంచ్ ఇంట్లో ఉన్నారంటే అది ఎవరు మనుషులు సార్? అందరూ చూపించండి. ఈ హత్య చేసినటువంటి వ్యక్తులు పాలవరం విక్రాంత్ గారి పుట్టినరోజుకి, జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుకి ఫ్లెక్సీలు కొట్టించుకొని తిరిగినటువంటి వ్యక్తులు. పాలవరం విక్రాంత్ కూటమి ప్రభుత్వంలో మనిషా? ఆ ఎంసింగ్పురంలో ఉన్నటువంటి రణస్థలం రాంబాబు కూటమిలో ప్రభుత్వంలో మనిషా? మీరు ఏ విధంగా మాకు అంటున్నారు? కళావతి గారు నడి రోడ్డు మీద గుర్తు తీసేయాలన్నారు. నడి రోడ్డు మీద ఎవరిని గుర్తు తీయాలో మీరే చెప్పండి. ఇందులో ఉన్నటువంటి వ్యక్తుల్ని మిమ్మల్ని తీయాలా, ఎమ్మెల్సీ గారిని తీయాలా, అక్కడ ఉన్నటువంటి స్థానిక సర్పంచ్